అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కోర్టుకు హాజరు కాకుండా యాజ్ ఎ సీఎంలో ఉన్నారని ఆయన కేసుల విషయంలో సార్ హాజరు కాకుండా ఉన్నారు ఇన్ని 5 ఏళ్ల పాటు కూడా. సో ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదు, సీఎం కాదు, ఏమీ కాదు. అంటే ఇప్పుడు కేసులకు అటెండ్ అవ్వాల్సి ఉంటుందా, లేకపోతే ముందు ముందు కోర్టు అనేది ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? డెఫినెట్గా ఆయనకు విచక్షణాధికారి ప్రకారం సీఎం నేను హాజరవ్వలేదని 500 వాయిదాలు తీసుకున్నారు. అవును, ఓకేనా. ఆయన మీద అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని రిటైర్డ్ జడ్జీలు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసులు ఒక నివేదిక ఇస్తారు దేశవ్యాప్తంగా ఎవరు అవినీతి కేసులు ఉన్నాయి. 33 కేసులు ఉన్నాయి ఆయన మీద. దాంట్లో 21 కేసులు చాలా క్రిమినల్ కాన్స్పిరసీ, ఎక్కువగా క్రిమినల్ కేసులు. ఈడీ 47,000 కోట్లు అటాచ్ చేసింది ఆస్తులు. తర్వాత ఈయన ఇతర దేశాలు వెళ్ళాలన్నా మీకు తెలిసిన అంశం, సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. అప్పుడు హోదా ఉంది కానీ ముఖ్యమంత్రి బిజీ ఉంటాడని. ఇప్పుడు హోదాలో ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు. ప్రతి వీక్లీ ఆయన కోర్టుకు హాజరవ్వాల్సిందే. ఇంకొకటి, చేగుండి అడిరామజోగి అండి మాజీ హోంమంత్రి. ఈ త్వరితగతిన ఇటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి అవ్వటం ప్రజలకు మంచిది కాదు. ఈయన మీద ఉన్న కేసులను త్వరితగత విచారణ చేయమని చెప్పి తెలంగాణ హైకోర్టులో కేసు వేశాడు. ఆ కేసు మీద జడ్జిమెంట్ ఇచ్చారు. సిబిఐ కోర్టుకి ముట్టికాయలు వేశారు. మీరు త్వరితగతిన ఈ కేసు క్లోజ్ చేయండి. ఇప్పటికే 14 ఛార్జ్ షీట్లు వేశారు. ఈ 12 సంవత్సరాల నుంచి ఈ కేసులు నడుస్తున్నాయి. ఈ ప్రజలకి ఏ విధమైన సంకేతాలు ఇస్తారని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి చట్టం దృష్టిలో ఎవరు తప్పించుకోవడానికి తాత్కాలిక ఉపశమనం తప్పితే ఆధారాలు ఉంటే చట్టంలో ఎవరు అవినీతి వ్యతిరేకంగా ఉద్యమంలో పోరాడే కేజ్రీవాల్కే తీహార్ జైల్లో ఉన్నాడు. మనీష్ సిసోడియా 1.5 years నుంచి ఉన్నాడు. అంటే చూడండి, ఇక ఎవరిని వదిలిపెట్టదు. చివరికి కేసీఆర్ కూతురు కూడా మనకు తీహార్ జైల్లో ఉందంటే ఎవిడెన్స్ కావాల్సింది. కోర్టుకి ఏం కావాలంటే ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్ కనుక ప్రూవ్ చేసినప్పుడు ఎవరైనా తప్పదు. మరి అంటే సార్ ఇప్పుడు కేసులు కోర్టు అని మొదలైందనుకోండి, గతంలో లాగా మళ్ళీ ఇప్పుడు విజయమ్మ గారిని రంగంలోకి దింపే ఛాన్సెస్ ఉంటాయా? మరి ఆవిడ పార్టీ కోసం రావడం. ఇప్పుడు ఒకటి మేడం, ఈ సెంటిమెంట్లు, ఈ విజయములు, అమ్మ జగనన్న వదిలిన బాణం షర్మిల పక్కలో బల్యం అయిపోయి జగనన్న ఓడిపోవడానికి ఆమె కూడా ఒక కారణం. ప్రధాన కారణం పవన్ అయితే రెండో కారణం షర్మిల ఉంటుంది. ఆయన వదిలిన బాణం ఆయనకే పుచ్చుకుంది. 5 సంవత్సరాలు ఏం చేసావని ప్రశ్నించింది. బాబాయిని హత్య చేసినప్పుడు నువ్వు ఏం చేసావని ప్రశ్నించింది. హత్య చేసిన వాళ్ళు పక్కన పెట్టుకొని తిరుగుతామని ప్రశ్నించింది. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? విజయమ్మ గారు ఈ గోలంతా ఎందుకు అమెరికాలో పోయి కూర్చొని మా కూతురిని గెలిపించినని ఏదో లెటర్స్ పంపించింది, వీడియో చేసి పంపించారు. అంటే ఇక ఇవన్నీ ఏంటంటే ఒక్కసారి సెంటిమెంట్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తుపెట్టుకొని ఆయన మంచి పరిపాలన, ఆయన పరిపాలన దక్షుడు, ఎవరు కాదని. ఆయన ఫోటో చూపించి సెంటిమెంట్తో అంటే ప్రజలు ఒక్కసారి చూసింది, రెండోసారి చూసి ఓపిక ప్రజలకు ఉండదు. అదేవిధంగా విజయమ్మ గారిని అయినా ఒక్కసారి చూస్తారు, పదపదాన్ని చూడరు. అదేవిధంగా షర్మిల గారిని ఆమెకి ఇబ్బంది ఉంది, తన బ్రదర్ మోసం చేశాడనేది ప్రజల్లో కలిగింది. 100 సంవత్సరాలు ఉన్న పార్టీకి అతి చిన్న వయసులో ఒక మహిళ అధ్యక్షురాలు కావటం కొద్దిగా ఆహ్వానించే పరిణామం. ఆమె ఏం చేస్తుందో చూద్దాం. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో బతికే పరిస్థితి లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిన్న వెళ్ళి 2029 సీఎం అని ఏదో ఆశ కలిగించడానికి అన్నాడు తప్పితే ఇంకో 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అనేది రాసుకోండి మేడం, ఇంకొక 10 years కాంగ్రెస్ ఎదిగే పరిస్థితి ఉండదు. కాబట్టి కొద్దిగా షర్మిల వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్లేవర్తో ముందుకెళ్ళే అవకాశం ఉంది. కొద్దిగా వెళ్తా తప్పితే అధికారం వచ్చేదా లాగా రేవంత్ రెడ్డి గారు కళ్ళగన్నట్టుగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం షర్మిలాకి అక్కడ ఉండదు. ఆఫ్టర్ 10 years ఏదైనా కానీ ఈ 10 సంవత్సరాలు వీరు మంచి పరిపాలన అందిస్తే ఈ ఎలక్షనే కాకుండా 2029 ఎలక్షన్ కూడా ఈ కూటమే, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీతో కలిసి ఉన్న కూటమే నెక్స్ట్ కూడా అధికారంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. అంటే ఏదైనా ఎవరైనా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటే ఒక 10 సంవత్సరాలు ఆగాల్సిందే. ఇప్పుడున్న కూటమికి కూడా పెద్ద పెద్ద సవాళ్ళు ఉన్నాయి సార్ ముందర రాష్ట్రానికి సంబంధించి. అమరావతి రాజధాని కావాలి, ఏమంటారు రాష్ట్రానికి సరైన అభివృద్ధి రావాలి, ఏమంటారు ఫ్యాక్టరీస్ రావాలి, సంస్థలు రావాలి, అన్నీ రావాలి. అంటే ఒక పెద్ద చిట్టానే ఉంది. రాత్రికి రాత్రి అయిపోయే విషయాలు అయితే ఏం లేవు కదా సార్ అక్కడ. ఇక్కడ సఫిషియెంట్ టైం ఇవ్వాలి ఈ ప్రభుత్వానికి. వీళ్ళు ఇచ్చిన హామీలు మామూలు హామీలు అంతకు మించి అన్నట్టు ఇచ్చారు. దీనికి నిధులు కావాలి, ఆషామాషి కాదు, సెంట్రల్ ఇవ్వాలి, చేతను అందించాలి. ఇవన్నీ ఉంటేనే ముందుకెళ్ళేది. అంత తేలిక కాదు ఈ కూటమికి కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాగ్దానాలు, అనేక వాగ్దానాలు. ఈ వాగ్దానాల మాటని ఈ 10.5 లక్షల కోట్ల అప్పు ఎలా తెచ్చాలి, 1వ తారీఖు జీతాలు ఎలా వేయాలి, ఈ పింఛన్స్ ఎలా వేయాలి, ఇవన్నీ ఉంటాయి కదండి సవాళ్ళే. ఈ సవాళ్ళని అధిరోహించాలంటే సెంట్రల్ కూడా కొద్దిగా మానవతా దృక్పథంతో ఉండాలి. ఎందుకంటే అదే మోదీ గారు వచ్చి
అమరావతికి శంకుస్థాపన చేశాడు కదా, దేశాన్ని ఢిల్లీని తలదన్నే రాజధాని చేస్తానని ఆ రోజు వాగ్దానం చేశాడు. కాబట్టి ఇప్పుడు పొత్తు ధర్మంలో భాగంగా ఈయన మిత్రులైన పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇక్కడ ఉన్నారు కాబట్టి బీజేపీ కూడా ఎదిగింది కాబట్టి 1% నుంచి 2.5 ఎదిగింది కదా. 10 పోటీ చేస్తే 8 ఎమ్మెల్యేలు అయ్యారు కదా, వాళ్ళకి కూడా పుంజుకున్నారు, ఎంపీలు కూడా 3 సీట్లు వచ్చినాయి కదా, పుంజుకుంది. కాబట్టి దక్షిణ భారతదేశాల మీద బీజేపీ ఒక దృష్టి పెట్టింది. అది పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎమర్జ్ అయ్యారు ఇక్కడ. కాబట్టి రాష్ట్రానికి కావాల్సిన ఇదితో పెద్ద మనసుతో ఎక్కువ నిధులు కేటాయిస్తే ఈ అప్పులు తీర్చే పరిస్థితిలో కొద్దిగా బ్రీతింగ్ టైం ఉంటుంది. 4 years పట్టిద్దండి బ్రేక్ ఈవెన్ రావడానికి. ఈ పరిపాలన అస్తవ్యస్తంగా నీ పాలన గాడిలో పడాలంటే 4 సంవత్సరాలు పట్టింది. ఎమ్మటే ఏదో మిరాకిల్స్, అద్భుతాలు. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అల్లావుద్దీన్ అద్భుతం మా దగ్గర ఏమీ లేదు, ఓపిక పట్టండి, ఈ అస్తవ్యస్తమాన్ని సెట్ చేయాలి అని అంటున్నాడంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సార్ రాష్ట్రమే చిన్న భిన్నమైపోయింది, కరెక్ట్గా తీయడానికి ఇది ఎవరికైనా టైం పడుతుంది. ఎగ్జాక్ట్లీ మనం అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు అయితే విజన్ అయితే ఆయన ఫుల్ఫిల్ చేస్తారు, ఆయనకున్న టార్గెట్ని అయితే రీచ్ అవుతారని అయితే మనకు డెఫినెట్గా. ఆయన ఈరోజు మీరు డిప్యూటీ సీఎం అని మీరు అనుకుంటున్నారు, నేనైతే అనుకుంటే సహ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేస్తాడు అనుకుంటున్నాను. అదేవిధంగా తండ్రి కొడుకుల బంధం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కనపడుతుంది. వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నారు, రాజధాని, పోలవరం పూర్తి, మిగతా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నారు, అడ్మినిస్ట్రేషన్. మిగతా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కీలకమైన ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నాడు. చివరికి ఐటీ, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రక్షాళనంతా లోకేష్ బాబు చూస్తున్నారు. అంటే ఎవరికి వాళ్ళు వర్క్ డిస్ట్రిబ్యూషన్ క్లియర్ అండ్ క్లారిటీతో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు మధ్య ఏదైనా విభేదాలు సృష్టించాలన్నా వాళ్ళు మసైదు పోతారు తప్పితే వీళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు. ఇదితో ముందుకెళ్తే కనుక ఈ కూటమికి అద్భుతమైన రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అలా వర్క్ డివైడ్ చేసుకుంటేనే ఈజీగా ఉంటుంది సార్ ఎవరికైనా కూడా. అండ్ మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్థాయిలో కూడా ఆదరణ ఉంది. అండ్ సీఎంగానే చూడొచ్చు కదా సార్ ఇక్కడ. డెఫినెట్గా ఆయన ఫ్యూచర్లో అన్నీ బాగుంటే చివరి 1 yearకి మరి చంద్రబాబు నాయుడు గారి మనసులో ఏముందో బయటకు వచ్చేసి ఈ రోజున కష్టాల్లో 55 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఎవరు ఆయన ఆదుకోవాలి. అన్కండిషనల్గా 2014లో అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఆ రోజు సహకరించింది. ఏ పదవి ఆశించకుండా పవన్ కళ్యాణ్. 2019లో విడిగా పోటీ చేస్తే 2 స్థానాలు ఓడిపోయినా నిలబడింది కూడా పవన్ కళ్యాణ్. 2024లో కష్టాల్లో ఉన్న టీడీపీ నాయకులు కూడా, అధ్యక్షులతో సహా ప్రముఖ నాయకులు కూడా బయటికి రాలా, భయపడ్డారు. అప్పుడు ఒక భరోసా ఇచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్, అన్కండిషనల్గా. మరి పవన్ కళ్యాణ్ గారిని ఈయన మనసులో ఏముందో చూసుకుని ఫ్యూచర్లో ఎలక్షన్ ముందు ఒక 1 year అయినా సీఎం చేస్తాడేమో, ప్రజల్లో ఒక ఆలోచన ఉన్నది. ఏ రోజైనా సీఎం సీటు పవన్ కళ్యాణ్ కావాలని, అతి తొందరలో అది వస్తుందని. ఎందుకంటే పదవికి వన్నీ తెచ్చే వ్యక్తి అండి, పదవి ఏదో అలంకారప్రాయం కాదు, ఆ పదవికి వన్నీ తెచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్. కాబట్టి డెఫినెట్గా ఆయన రాజ్యాధికారంలో బాగా ఉన్నాడు, సహ ముఖ్యమంత్రిగా ఈరోజు కనపడుతున్నాడు. ఎక్కడ భేషజాలు వాళ్ళిద్దరి మధ్య లేవు, చాలా చక్కగా మంచి పరిపాలన మనం చూస్తాం. పాజిటివ్గా ఉన్నారు ఇద్దరు కూడా.